నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ కష్టాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. వృశ్చిక రాశి మిత్రులారా! అవును, మీ గురించే మాట్లాడుతున్నాను. రాత్రంతా నిద్రలేక, కళ్ళల్లో నీళ్ళని ఎవరికీ కనిపించకుండా తుడుచుకుంటూ, నా జీవితం ఇంతేనా అని కుమిలిపోతున్నారా? మోసం చేసిన వారు నవ్వుతుంటే నిజాయితీగా ఉన్న మీరు నిందలు పడుతున్నారా? భయపడకండి. మార్చి 2 సోమవారం నుండి మార్చి 5 గురువారం వరకు ఈ 4 రోజులు సామాన్యమైనవి కాదు. ఆకాశంలో గ్రహాల గమనం మారుతుంది. మీ తలరాతను తిరగరాసే శక్తి ఈ రోజుల్లో ఉంది. మీరు కోల్పోయిన గౌరవం, పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం మళ్ళీ మీ దగ్గరకు రాబోతున్నాయి. కళ్ళు తెరిచి చూడండి. విధి మీకోసం ఒక అద్భుతాన్ని సిద్ధం చేసింది. మానసిక స్థితి. మార్చి 2 సోమవారం ఉదయం మీకు కాస్త భారంగా అనిపించవచ్చు. గతంలో జరిగిన అవమానాలు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తులు మాటలు చెవుల్లో. కానీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ మనసులో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను ఎందుకు భయపడాలి? తప్పు నాది కాదు కదా అన్న ఆలోచన మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. చంద్రుని అనుగ్రహం వల్ల ఆందోళన తగ్గి ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఆర్థిక యోగం. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది అన్న చేదు నిజాన్ని మీరు అదే రుచి చూశారు. మార్చి 3 మంగళవారం మీకు కుజగ్రహ ప్రభావం వల్ల ఆగిపోయిన ధనం మీ దారికి వస్తుంది. ఎవరో ఇస్తానన్న మాట తప్పిన వారు కూడా స్వయంగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి ఒక చిన్న దారి కనిపిస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వృత్తి, ఉద్యోగం. మీరు పనిచేసే చోట మిమ్మల్ని తొక్కేయాలని చూసేవారు రాజకీయాలు ఇక సాగవు. మీ కష్టాన్ని ఎవరో గుర్తించడం లేదని బాధపడకండి. ఈ వారంలో మీ బాస్ లేదా పై అధికారులు మీలో టాలెంట్ని గుర్తిస్తారు. ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి వస్తుంది. నిరుద్యోగులకు కాల్ లెటర్ వచ్చే అద్భుతమైన గడియలు ఇవి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ సంబంధాలు. రక్తం పంచుకు పుట్టిన వారే మిమ్మల్ని అర్థం చేసుకోలేదని బాధపడుతున్నారా? మార్చి 4 బుధవారం నాడు మీ ఇంట్లో ఉన్న అశాంతి మటుమాయమవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, తొలగిపోతాయి. మీ తండ్రి లేదా పెద్దల నుండి ఆశీస్సులు, మద్దతు లభిస్తాయి. ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడుతుంది. ఆరోగ్యం. శరీరం సహకరించడం లేదని నీరసంగా ఉందని భావిస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ వారం ఒక బూస్ట్ లాంటిది. పాత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, కంటి సమస్యలు తగ్గుతాయి. ఒక కొత్త శక్తి మీ నరసరాలలో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఉత్సాహంగా మళ్ళీ పనులు మొదలు పెడతారు. మీ జీవితంలో ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడండి. మిగతా రహస్యాలు ఏమిటి? శత్రువుల ఆటలు ఎలా సాగవు అన్నది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కామెంట్ చేయండి. నేను దానికి పరిష్కారం చెబుతాను. శత్రువుల పతనం. మిమ్మల్ని చూసి నవ్విన వారు మీ మీ పతనాన్ని కోరుకున్నవారు ఇప్పుడు తలదించుకోక తప్పదు. వృశ్చిక రాశి వారికి మార్చి 3, 4 తేదీల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువులు తమ తప్పిదాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. మీరు ఏమీ చేయనక్కర్లేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీ వెనుక గోతులు తీసిన వారు ఆ గోతిలో వారే పడటం మీ కళ్ళారా చూస్తారు. ఈ విజయం మీ అహంకారం కోసం కాదు, మీ ధర్మానికి దక్కిన గౌరవం. ప్రేమ మరియు దాంపత్య సంబంధం. ప్రేమించిన వారు దూరం అయ్యారని లేదా జీవిత భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని మనస్తాపం చెందుతున్నారా? మార్చి 4 బుధవారం నాడు ఒకే అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. మీ మనసులో బాధను, మీ నిజాయితీని మీ భాగస్వామి గుర్తించే క్షణాలు ఇవి. పాత గొడవలు మర్చిపోయి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఒంటరిగా ఉన్న వారికి వారంలో ఒక మంచి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రేమలో ఓడిపోయామని కుంగిపోకండి. విధి మీకు మంచి తోడును ఇస్తుంది. విద్యార్థుల భవిష్యత్. విద్యార్థులారా, మీ ఏకాగ్రత చెదురుతుందని భయపడుతున్నారా? మార్చి 2 నుండి 5 వరకు బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక శుభవార్త అందుతుంది. మొన్నటి వరకు ఉన్న బద్ధకం వదిలి చదువుపై మక్కువ పెరుగుతుంది. సరస్వతీదేవి కటాక్షం మీపై ఉంది. చదువులో మీరు పడ్డ కష్టం వృధా పోదు. ఫలితాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. వ్యాపార విస్తరణ. బిజినెస్ గ్రోత్. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. పెట్టుబడి వెనక్కి రావడం లేదని ఆందోళన చెందుతున్న వృశ్చిక రాశి వ్యాపారులకు ఈ వారం ఒక వారం. కొత్త ఆర్డర్లు రావడం లేదా కొత్త భాగస్వాములు మీ వ్యాపారంలో చేరడం జరుగుతుంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఐరన్ మరియు సేవా రంగాల్లో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది. శనిదేవుని చూపు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి రూపాయి పెట్టుబడి భవిష్యత్తులో రూ. 10 లాభాన్ని తెచ్చిపెడుతుంది. ప్రయాణాలు, జాగ్రత్తలు, ట్రావెల్ ఇన్సైట్స్. మార్చి 5 గురువారం నాడు మీరు చేసే ప్రయాణం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. అది ఉద్యోగరీత్యా కావచ్చు లేదా వ్యక్తిగత కారణం కావచ్చు. ఈ ప్రయాణం వల్ల మీకు ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. అయితే ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల ముఖ్యంగా పత్రాల పట్ల జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరపాటు వద్దు. ప్రయాణానికి ముందు కులదైవాన్ని స్మరించుకోండి. అంతా శుభమే జరుగుతుంది. సామాజిక గౌరవం, మీ మాటకు విలువ. అవమానించిన చోటే సన్మానం పొందే రోజులు వచ్చేశాయి. వృశ్చిక రాశి మిత్రులారా, గతంలో మిమ్మల్ని పనికిరాని వారిగా చూసిన సమాజం ఇప్పుడు మీ సలహా కోసం మీ ఇంటి తలుపు తడుతుంది. మార్చి 4 బుధవారం నాడు మీ మాటకు 10 మందిలో విలువ పెరుగుతుంది. ఒక సామాజిక కార్యక్రమంలో లేదా పంచాయతీలో మీరు తీసుకునే నిర్ణయం అందరి మెప్పు పొందుతుంది. మీలో నాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి. రాజకీయం లేదా ప్రజా సంబంధాలు ఉన్నవారికి ఇది అత్యంత కీలకమైన సమయం. సంతాన సౌఖ్యం, వారసుల ప్రగతి. తల్లిదండ్రులుగా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన ఈ వారాంతం తీరిపోతుంది. మార్చి 3 మంగళవారం నాడు మీ సంతానం నుండి ఒక తీపి కబురు వింటారు. అది వారి చదువుకు సంబంధించింది కావచ్చు లేదా వారు సాధించిన ఒక విజయం కావచ్చు. మీ పిల్లల వల్ల మీ ఇంటి పేరు నిలబడుతుంది. సంతానం లేని వారికి కాలంలో శుభవార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల మీ పిల్లలపై పరిపూర్ణంగా ఉంది. ఆకస్మిక ధనలాభం, అదృష్టయోగం. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ వృశ్చిక రాశి వారికి మార్చి 5 గురువారం నాడు అదృష్టం తలుపు తట్టబోతుంది. అనుకోని మార్గాల ద్వారా ధనం, పెట్టుబడి నుండి వచ్చిన లాభం కావచ్చు. షేర్ మార్కెట్లో ఉన్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. చేతిలో చిల్లుగా అవ్వలేదనుకున్న సమయానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. ఆధ్యాత్మిక చింతన, దైవబలం. మీరు పడుతున్న మానసిక సంఘర్షణకు పరిష్కారం కేవలం దైవ ప్రార్థనలోనే ఉంది. ఈ 4 రోజుల్లో మీరు తెలియకుండానే ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. ఒక పుణ్యక్షేత్ర దర్శనం లేదా ఇంట్లోనే చేసే చిన్న పూజ మీ మనసులో ఉన్న భారం అంతటినీ దించేస్తుంది. నేను ఒంటరిని కాదు, నా వెనుక ఉన్న శక్తి ఉంది అన్న నమ్మకం మీకు కలుగుతుంది. మంత్రపఠనం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నశిస్తుంది. కోపం నియంత్రణ. వృశ్చిక రాశి వారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. కానీ మార్చి 2, 3 తేదీల్లో మీ సహనాన్ని కొందరు పరీక్షించవచ్చు. మిమ్మల్ని రెచ్చగొట్టి తప్పు చేసేలా చూడాలని శత్రువులు ప్లాన్ చేస్తారు. జాగ్రత్త. ఆవేశపడి మాట జారకండి. మీరు మౌనంగా ఉంటేనే మీ పని అవుతుంది. మౌనం అర్ధాంగీకారం కాదు, అది మీ గొప్పతనం. ఒక్క క్షణం కోపాన్ని అణుచుకుంటే రాబోయే 10 ఏళ్ళు గొడవలను ఆపవచ్చు. ఆంజనేయ స్వామిని స్మరించుకోండి, శాంతం లభిస్తుంది. స్నేహితుల నిజస్వరూపం, ఆపద్బాంధవులు. ట్రూ ఫ్రెండ్షిప్. కష్టాల్లో ఉన్నప్పుడు నీడ కూడా వదిలేస్తుంది, కానీ నిజమైన స్నేహితుడు మాత్రం వదలడు. వృశ్చిక రాశి మిత్రులారా, మార్చి 3, 4 తేదీల్లో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనిస్తారు. వీరు ఎవరినైతే నమ్మారో వారు ముఖం చాటేయవచ్చు, కానీ మీరు అస్సలు ఊహించని ఒక పాత స్నేహితుడు మీకు అండగా నిలబడతాడు. ఆర్థికంగా లేదా మానసిక ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని అందుకుంటారు. ఈ సమయంలో మిత్రుల సలహాలు మీకు శ్రీరామ రక్ష. భూమి, ఆస్తుల పరిష్కారం. ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. చాలా కాలంగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారా? అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలతో సతమతమవుతున్నారా? మార్చి 5 గురువారం నాడు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఒక మధ్యవర్తి ద్వారా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. మీకు రావాల్సిన పిత్రార్జిత ఆస్తి లేదా రావాల్సిన డాక్యుమెంట్లు మీ చేతికి అందుతాయి. మీ స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభ సమయం. భూదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంది. అప్పుల విముక్తి మరియు రుణ విముక్తి. నిద్రలేని రాత్రులు, అప్పుల వాళ్ళ ఫోన్ కాల్స్. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా అనుభవిస్తున్న నరకం నుండి బయటపడడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. మార్చి 4 నాడు మీ ఆర్థిక వనరులు మెరుగుపడతాయి. చిన్న మొత్తంలోనే అప్పు తీర్చగలుగుతారు. ఇది మీ మనసుపై ఉన్న పెద్ద బరువులను దించేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మొదలైంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే త్వరలోనే మీరు రుణ విముక్తులవుతారు. కొత్త అవకాశాలు, జీవితం మలుపు తిరిగే క్షణం.
మార్చి 5 గురువారం సాయంత్రం లోపు మీ ఫోన్‌కి వచ్చే ఒక మెసేజ్ లేదా ఒక ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చేయగలదు. అది ఒక కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, విదేశీ ప్రయాణానికి సంబంధించిన వార్త కావచ్చు, లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు. అవకాశం తలుపు తట్టినప్పుడు నిద్రపోకూడదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. భయం వదిలేయండి. విజయం మీ వెంటే ఉంది. పరిపూర్ణ మనశ్శాంతి, ఆత్మతృప్తి. ఈ 4 రోజులు ప్రయాణాలు ముగిసేసరికి మార్చి 5 రాత్రికి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటారు. నా వల్ల ఏమీ కాదు అన్న స్థితి నుండి నేను ఏదైనా సాధించగలను అన్న స్థితికి మీరు చేరుకుంటారు. మీలోని ఆత్మవిశ్వాసం మీలోని గెలుపుకు పునాది. దేవుడా మీకు ఇన్ని ఇచ్చాడు, కేవలం ఓపిక పట్టమని పరీక్షించాడు. ఆ పరీక్షలో మీరు నెగ్గారు. ఇక్కడి నుండి మీ విజయ యాత్ర మొదలవుతుంది. పరిహారాలు. పక్షులకు ఆహారం. ఈ 4 రోజులు పక్షులకు గింజలు లేదా నీరు పెట్టండి. దీనివల్ల మీ పితృదోషాలు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. దీపారాధన. ప్రతిరోజు సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది దుష్ట శక్తులను మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. పెద్దల ఆశీర్వాదం. బయటకు వెళ్లే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి. వారి దీవెనలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. శక్తివంతమైన మంత్రం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ 4 రోజులు మీ జాతకంలో కుజదోషం తొలగి ధైర్యం పెరగాలంటే కింది మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత 21 సార్లు పఠించండి. ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. దీనికి అర్థం, శక్తి ఆయుధాన్ని ధరించే అంగారకుడిని నేను ధ్యానిస్తున్నాను. ఆ భౌమదేవుడు కుజుడు.